అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు ప్రశాంత్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. మొత్తానికి తమిళనాడు ఎన్నికలలో దళపతి విజయ్ ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అయినట్టే, ఫైనల్ అయినట్టే కదా. దాదాపు తమిళనాడు ఎలక్షన్లో టీవీకే పార్టీకి 110 సీట్ల లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత డిఎంకే పార్టీకి, డిఎంకే ఎవరు, స్టాలిన్ వెనుకంజలో ఉన్నాడు. టీవీకే అభ్యర్థి ఈ దళపతి విజయ్ ఎవరికైతే టికెట్ ఇచ్చిండో ఆయన ముందంజలో కనబడుతున్నాడు. స్టాలిన్ ఓడిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు స్టాలిన్ చిత్తుగా ఓడిపోయేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనం చూసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే టీవీకే పార్టీకి అంటే దళపతి విజయ్ పార్టీకి సుమారు 110 సీట్ల లీడ్తో ఉన్నటువంటి పరిస్థితి. దగ్గర డిఎంకే పార్టీకి 66 సీట్లు, తర్వాత అన్నా డిఎంకే పార్టీకి 56 సీట్లు, అదర్స్కి 0. అయితే అన్నా డిఎంకే ఆల్రెడీ బీజేపీ పార్టీ లీడర్లతో మాట్లాడుతున్నారట, వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారట. ఏమన్నా హంగ్ ఏర్పడుతుందా, హంగ్ వస్తుందా అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ అంత సీన్ లేదు అక్కడ. మొత్తానికి తమిళనాడు ఎన్నికలలో టీవీకే విజయం సాధిస్తున్నాడు. మొత్తానికి తమిళనాడు ముఖ్యమంత్రి అనే నేను, అంటే విజయ్ అనే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నానంటూ కూడా ముఖ్యమంత్రి సీటులో కూర్చునేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. మొత్తానికి దళపతి విజయ్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద తమిళనాడు ఎలక్షన్ వైపు మొత్తం దేశమంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం పొలిటికల్ పార్టీ పెట్టిండు. ఫస్ట్ సారి పవన్ కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పొలిటికల్ పార్టీ పెట్టిండు. కొన్ని ఇబ్బందుల వల్ల ఆయనే గెలవలేదు. కానీ ఆ తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 2024 ఎన్నికలలో ఏపీలో మొత్తం సీట్లు గెలిచిండు. ఎవ్రీథింగ్ కంప్లీట్ 100% కొట్టిండు. ఇప్పుడు టీవీకే అసలు దళపతి విజయ్ ఎంత అద్భుతం అంటే ఇంత తొందరగా సీఎం అవుతాడు అంటే ఎక్స్పెక్ట్ చేయలే. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. చాలా తొందరగా లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చిండు. చాలా లేట్ గా వచ్చి లేటెస్ట్ గా వచ్చిండు. 3 years మాత్రమే అవుతుంది పొలిటికల్ పార్టీ పెట్టి. ఆ పొలిటికల్ పార్టీని బలంగా తెర ముందుకు తీసుకొచ్చిండు. డ్రైవర్ కొడుకు టికెట్ ఇచ్చిండు, తర్వాత ఛాయ్ అమ్మేటటువంటి వ్యక్తికి ఇచ్చిండు, కార్పొరేటర్ కి టికెట్ ఇచ్చిండు, ఆ తర్వాత సర్పంచ్ వ్యక్తికి టికెట్ ఇచ్చిండు. సో చాలా పేదరిక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. చిన్న వ్యక్తులకు టికెట్ ఇచ్చిండు. కొన్ని పొలిటికల్ పార్టీలు కోట్లు సంపాదించేటటువంటి వ్యక్తులకు పొలిటికల్ పార్టీలు టికెట్లు ఇస్తా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం టీవీకే చాలా చిన్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చి మొత్తానికి గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. దేశవ్యాప్తంగా మొత్తం తమిళనాడు ఎన్నికల వైపే చూస్తున్నారు. తమిళనాడు ఎలక్షన్ వైపే మొత్తం అందరూ కూడా. బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, పాండిచేరిలో ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాంలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలక్షన్స్ పక్కన పెట్టేశారు. కేరళలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం తమిళనాడు. కారణం ఏంది? టీవీకే. దళపతి విజయ్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. ఈ రోజు మన త్రిషా మేడం బర్త్డే, హీరోయిన్ త్రిషా బర్త్డేకి దళపతి విజయ్ ముఖ్యమంత్రి పదవి గిఫ్ట్ ఇస్తున్నాడు ఈ రోజు. సో ఈ రోజు బర్త్డే గిఫ్ట్ దళపతి విజయ్ ఇస్తుంది. ఈ రోజు త్రిష ఆమె పేరేదో ఉంది, త్రిష మొత్తం ఫుల్ నేమ్ తెలీదు. హీరోయిన్ త్రిషది ఈ రోజు పుట్టినరోజు. ఈ రోజు May 4th 2026 పుట్టినరోజు. 43 years అనుకుంటే ఇప్పుడు ఆమెకి ఏజ్. సో 43 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సో ఈ రోజు దళపతి విజయ్ ముఖ్యమంత్రి సీటు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. అయితే ఒకానొక టైంలో త్రిష ఒక మాట చెప్పింది, ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు ముఖ్యమంత్రి అవడం అంటే ఇష్టం, ఫ్యూచర్ లో ఒక్కసారైనా సీఎం కావాలని అనుకుంటా, ప్రజలకు నేను సేవ చేయాలనుకుంటా అని చెప్పి త్రిష చెప్పిన మాట ఇప్పుడు వాస్తవం అవుతున్నది. ఎందుకు త్రిష ముఖ్యమంత్రి అయితే దళపతికి ఏం సంబంధం అని మీరు అడగొచ్చు. సోషల్ మీడియాలో వినబడ్డటువంటి వార్తలు దళపతి త్రిష ఇద్దరు ఏదో ప్రేమించుకుంటారని, ఏదో రిలేషన్ ఉందని చెప్పి రకరకాల వార్తలు ఆ మధ్యకాలంలో వచ్చినాయి. తర్వాత దళపతి వాళ్ళ వైఫ్ కూడా డివర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటటువంటి వార్తలు కూడా చాలా వచ్చినాయి. కాబట్టి మొత్తానికి దళపతి విజయ్ త్రిషకి పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తున్నాడు. తర్వాత త్రిష కూడా ఈ రోజు విజయ్ వాళ్ళ ఇంటికి కూడా పోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత త్రిష టెంపుల్స్ మొక్కిందట. ఇంకోటి, ఆ త్రిష తమిళనాడు ఎలక్షన్ లో పోలింగ్ రోజు ఓటేసి బయటకు వచ్చిన తర్వాత ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. ఏం తెలుసా? విజిల్ పోస్ట్. గుర్తు విజిలే కదా. విజిల్ పోస్ట్ పెట్టింది. విజిల్ సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, పీ ఒక సౌండ్ వచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థమైంది మనకి త్రిష ఇండైరెక్ట్ గా విజయ్కి ఓటేయమని చెప్తుందేమో, విజయ్కి సపోర్ట్ చేయమని చెప్తుందేమో, పబ్లిక్ కి విజయ్కి ఆ పీక గుర్తుకి ఓటేయమని చెప్పిందేమో అనిపించింది విజిల్ గుర్తుకి. అంటే అప్పుడు చూసినటువంటి ఎలక్షన్ ట్రెండ్స్ ఇదంతా చూసినప్పుడు. సో మొత్తానికి టీవీకే పార్టీ తమిళనాడు ఎలక్షన్ లో రూల్ చేయబోతున్నటువంటి పరిస్థితి. స్టాలిన్ వెనుకంజలో ఉన్న పరిస్థితి ఎట్లుందో చూడు. స్టాలిన్ ఇంత పెద్ద లీడరు, కథ వాళ్ళ కొడుకు లీడరు. స్టాలిన్ మొత్తం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మొత్తం విజయ్ ని రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి. విజయ్ పాదయాత్రను అడ్డుకున్నాడు, విజయ్ బయటకు వస్తే అడ్డుకున్నాడు, విజయ్ భారీ బహిరంగ సభలను అడ్డుకున్నాడు, విజయ్ పైన నెగిటివ్ ట్రోల్స్ చేయించిండు, విజయ్ పైన తప్పుడు వార్తలు రాపించిండు. తర్వాత విజయ్
వాళ్ళ వైఫ్ ది పెద్ద ఇచ్చిన సపోర్ట్ ఇట్లా మీడియా ఛానళ్లలో ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఎవరికైనా ఉంటుంది. విజయ్ వాళ్ళ వైఫ్ డైవర్స్ ఇస్తే స్టాలిన్ కి ఏం అవసరం? పర్సనల్ లైఫ్ కదా, ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటది. కానీ పర్సనల్ లైఫ్ ని కూడా పొలిటికల్ చేసిండు స్టాలిన్. వాళ్ళ వైఫే ఇవాళ ఆయనకు డివర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి అంటే ఇక కథ ఎట్లుందో ఆలోచన చేయండి. విజయ్ ఓట్లేకరని చెప్పి ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడిండు భారీ బహిరంగ సభలలో మీటింగ్. ఆయన వెనకంజలో ఉన్నాడు. ఎవరైతే టీవీకే స్టాలిన్ పైన నిల్చోబెట్టినటువంటి వ్యక్తి, ఇప్పటిదాకా మనం డేటా కూడా తీసినాం కదా. ఇగో వెనకాల ఎవరు? కొలతూరు నియోజకవర్గం. కొలతూరు నియోజకవర్గంలో స్టాలిన్ కి సంబంధించి అంటే డిఎంకే స్టాలిన్ కి సంబంధించినటువంటి ఆయన పైన ఎవరైతే పోటీ చేసేటటువంటి విఎస్ బాబు ముందంజలో ఉన్నాడు, స్టాలిన్ వెనకంజలో ఉన్నాడు. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే స్టాలిన్ ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ స్టాలిన్ ఓడిపోయింది అనుకో అసెంబ్లీకి పోయేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, అసెంబ్లీకి పోయేటటువంటి సిచ్యువేషన్స్ ఉండకపోవచ్చు. ఇక ప్రతిపక్షం కూడా దక్కుదో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు. కానీ ఇక్కడ ఇగో డిఎంకే ఏమో 66, అన్నా డిఎంకే 56. మరి 66, 56 వీళ్ళిద్దరు కలిసి ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? ఇద్దరు ఏమైనా కలిసిపోతారా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కానీ అంత సీన్ ఉండకపోవచ్చు అనే చర్చ అవుతుంది. వీళ్ళు కలిసే అవకాశం లేదు, విమర్శలు చేసుకుంటారు, బద్ద శత్రువులు లేకుంటారు కాబట్టి అంత సీన్ ఉండకపోవచ్చు. సో టీవీకే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం నేను 1 గంట 2 గంటల క్రితం ఒక వీడియో చేసిన 111 సీట్లతోటి టీవీకే ట్రెండింగ్ లో ఉండడని చెప్పిన. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే 110 సీట్లతోటి దళపతి విజయ్ ట్రెండింగ్ లో కనబడుతున్నటువంటి పరిస్థితి. సో దళపతి విజయ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దళపతి విజయ్ వాళ్ళ ఫాదర్ జస్ట్ ఇప్పుడే టెంపుల్ పోయి వచ్చిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దళపతి విజయ్ ఇంటి ముందు దాదాపు వేలాది మంది టీవీకే పార్టీ కార్యకర్తలు వచ్చారు, వాళ్ళ అభిమానులు అందరూ వచ్చారు, విజయ్ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్ వచ్చి పెద్ద ఎత్తున అక్కడ కూర్చునేటటువంటి కార్యక్రమం చేశారు. 2000 మంది పోలీసులు వచ్చిరట, సెక్యూరిటీ గన్మెన్లు మొత్తం. టీవీకే ఇప్పటిదాకానే టెంపుల్ పోయి వచ్చి వాళ్ళ వాల్ ఉంటది గోడ, ఆ గోడ మీద లాడర్ వేసుకొని నిల్చొని ఒక సినిమాలో ఇట్లా బ్యాగ్ వేసుకుంటాడు కదా, అట్లా బ్యాగ్ వేసుకొని అందరికి హాయ్ చెప్తున్నాడు. ఓకే ఇట్లా చెప్తున్నాడు, హాయ్ ఓకే గెలుస్తున్నాం పర్లేదు అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఒక పొలిటికల్ పార్టీ 3 సంవత్సరాలు అవుతుంది, కొత్త వ్యక్తులకు టికెట్ ఇచ్చిండు, ఒక్కడు కూడా పాతోడు కాదు. అందరు కొత్తలకు టికెట్లు ఇచ్చి ఈ రోజు టీవీకే గెలుపు దశగా ముందుకు పోతున్నా అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ కూడా పొలిటికల్ పార్టీ అంత ఈజీ సక్సెస్ కాదు. కానీ ఈయన సక్సెస్ చేసుకుంటే గ్రేట్ కదా, సక్సెస్ చేసి సాధారణమైన వ్యక్తులకి ఇట్లాంటి టికెట్లు ఇచ్చి. అవును, అసలు ఇది ఇక్కడ కూడా ఇక్కడ జరగలే. ఏ రాష్ట్రంలో దేశ రాజకీయాలే తమిళనాడు వైపు చూసేటటువంటి పరిస్థితి. ఇక కేరళలో పక్క సినిమా విధంగా ఇప్పుడు సినిమాలు ఏం చూపిస్తారు మనకి, చిన్న చిన్న వ్యక్తులకి ఛాయ్ అమ్ముకున్న అది టికెట్లు ఇచ్చి గెలవడం అట్లా చూస్తాం మనము. సేమ్ ఇప్పుడు మన విజయ్ దళపతి రియల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛాయే అమ్మి ఆయన ప్రధాన అయిండు. దళపతి విజయ్ సినిమా హీరో డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఫైట్ చేసిండు, కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఖతం చేసి ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కూడా మొత్తం అన్ని సీట్లు పోటీ చేసి అన్ని సీట్లు గెలుస్తుంది, ఆ సత్తా ఉన్నటువంటి లీడరే. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో మనం కొట్లాట పెట్టుకోవాలని, పంచాయతీ పెట్టుకోవాలంటే అందరం కలిసిపోవాలనే ఆలోచనతో మొత్తానికి కూటమిగా వాళ్ళు ముందుకు వచ్చారు. కానీ ఇదొక మరో దశ, మామూలు దశ కాదు. ఏంది ఎక్కడ కథ? 110 సీట్లు ఏంది, 234 సీట్లు, మొత్తం 110 సీట్లు. టీవీకే కొత్త పొలిటికల్ పార్టీ. అసలు ఆయన కొత్త పొలిటికల్ పార్టీ. హీరో మాస్ ఫాలోయింగ్ ఉంది, నీకు హీరో ఫాలోయింగ్ వేరే ఉంటది, పొలిటికల్ ఫాలోయింగ్ వేరే ఉంటది. హీరో ఏముంటది, నార్మల్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ కి డైరెక్ట్ ఫ్రెండ్, నేను అభిమాని, నువ్వు అభిమాని, అందరం అభిమానమే కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తే పక్కా పోతాం. కానీ పొలిటికల్ వే వచ్చేటప్పుడు ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు, లేకపోతే టీడీపీ పార్టీని గెలిపించారు. అదే టీవీకే అభిమానులు, అదే అభిమానులు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు మొత్తం గంప గుత్త టీవీకే కోటేశారు. మామూలు విషయం కాదు. ఓట్లు కూడా ఒక ముసలావిడ చెప్తుంటే నేను చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళ మన్మోడే అడుగుతాడు, ఎవరికి వేసిన ఓటు అంటే టీవీకే అని ఇట్లా చిన్నగా చెప్తుంది. టీవీకే వేసిన ఓటు, ఆ విజిల్ కేసిన ఓటు అని చెప్పి చిన్నగా చెవిలో చెప్తుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది, మనకు అప్పుడే అర్థమైంది టీవీకే గెలుస్తుంది పక్క. దీంట్లో దాదాపు చాలా సర్వేలు, సుమారు ఎంత కాదన్నా కూడా ఒక 4-5 సర్వేలు మొత్తం దళపతి విజయ్ కి 5 కంటే ఎక్కువ రావు, 10 కంటే ఎక్కువ రావు, 15 మ్యాక్స్ 30 లాస్ట్ అన్నారు. కానీ ఒకటి యాక్సెస్ సర్వేనో ఏదో సంథింగ్ ఆ సర్వే ఉంది, కంప్లీట్ చెప్పిరాదు టీవీకి అధికారంలోకి వస్తాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా చెప్పేసారు. అందరూ లైట్ తీసుకున్నారు. దీంట్లో ఇంకో ముచ్చట చెప్పనా, అంటే ఇంత తొందరగా టీవీకే అధికారంలోకి వచ్చింది కదా, ముఖ్యమంత్రి కాబోతుండు కదా. త్రిషకు నాకు తెలిసి నాకున్న సోర్స్ ప్రకారం హీరోయిన్ త్రిషకు నామినేటెడ్ ఎమ్మెల్సీ ఇచ్చి ఆమె మంత్రివర్గంలో తీసుకుంటాడేమో అని నేను అనుకుంటున్నా.
ఏమో చూద్దాం. ఎందుకంటే అవే నేను ముఖ్యమంత్రి అయితే అయ్యే అవకాశం అంటే నాకు ఆ కోరిక ఉందని అన్నది కదా. సో టీవీకే కూడా అవకాశం ఇవ్వచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు ఎట్లా త్రిష క్లోజ్ అంటే త్రిషతో మనోడు మూవీస్ తీసిండు, త్రిష హీరోయిన్ నటించిరు, ఎప్పటి నుండో గతంలో నుండి నటించిరు, ఎక్కడో వీళ్ళకి చిన్న రిలేషన్ ఉందని, వీళ్ళు క్లోజ్నెస్ అని, ఫ్రెండ్స్ అని, ఆ ఫ్రెండ్స్ తర్వాత లవ్ ఏర్పడ్డదని ఇట్లా రకరకాల వార్తలు వచ్చినాయి. సరే ఇప్పుడు నిజంగానే లీగల్ గా దళపతి విజయ్ వాళ్ళ వైఫ్ ఒకవేళ డివోర్స్ తీసుకుంటే త్రిషాని పెళ్లి చేసుకుని ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కదా. సో ఫ్రెండ్షిప్ ఉంది, తర్వాత బాండింగ్ ఉంది. త్రిష బర్త్డే రోజు గిఫ్ట్ ఇవ్వడం ఇది హైలైట్ కదా. ఈ రోజు 4వ తారీఖు ఈ రోజే ఆయన ముఖ్యమంత్రి సీట్ గిఫ్ట్ ఇస్తుంటే మామూలు విషయం కాదు కదా. సో మొత్తానికి త్రిషకి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆమెను మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు, జరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఏ మంత్రి పదవి ఇస్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. డిప్యూటీ సీఎం ఇస్తాడా, లేకపోతే ఇంకేమైనా హోంశాఖ ఇస్తాడా, ఏందో తెలియదు. మొత్తానికి ఆమెను కూడా మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వినబడుతున్నాయి. ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కంప్లీట్ గా. ఏంది ఎగ్జిట్ పోల్స్ మొన్న అయిపోయినాయి, తర్వాత ఇప్పుడు కౌంటింగ్ కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు 110 సీట్లు ఎక్కడ, 66 సీట్లు ఎక్కడ, 56 సీట్లు ఎక్కడ, చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. టీవీకే మొత్తానికి విజయం సాధించినటువంటి వ్యక్తి, చాలా కష్టపడ్డాడు, గ్రౌండ్ లెవెల్లో తిరిగిండు, బలంగా ప్రజల్లోకి పోయిండు. టీవీకే భారీ బహిరంగ సభలో చాలా మంది ప్రాణాలు కోల్పోతే ఆయన పైన రకరకాల ఆరోపణలు చేసిరు. టీవీకే వేస్ట్, ఆయనకు తెలియదా, బుద్ధి లేదా, అట్లా మాట్లాడిరు. ఆయన భరించిండు, ఓర్చుకున్నాడు. తర్వాత టీవీకే వైఫ్ గురించి రకరకాల సోషల్ మీడియాలో చర్చ, త్రిష టీవీకే గురించి రకరకాల చర్చ. ఆ తర్వాత టీవీకే సినిమా హీరో, ఆయనకు అవసరమా, ఆయనకు రాజకీయాలు ఎందుకు, ఆయన అవినీతి చేసిన, అక్రమాలు చేసిన, దందా చేసిన అని చెప్పి రకరకాలుగా ఆయనను విమర్శలు చేసిరు, నెగిటివ్గా ట్రోల్స్ చేసిరు. ఎక్కడ కూడా ఆయన ఇబ్బంది పడలేదు, ఎక్కడ కూడా తట్టుకుంటూనే వచ్చిండు. సాధారణ వ్యక్తులకు ఆయన టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చిండు. మొత్తానికి ఆయన ఈ రోజు చక్రం తిప్పినటువంటి పరిస్థితి. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం, మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అయిపోయింది. మమతా బెనర్జీ వీల్ చైర్ లో ఆమె ప్రచారం చేసింది. నాకు ఇబ్బంది అవుతుంది, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే ఉంటా అని చెప్పి రకరకాలుగా మాట్లాడింది. మొత్తానికి మమతా బెనర్జీ పార్టీ మొత్తానికి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అక్కడ భారతీయ జనతా పార్టీ మొత్తానికి బెంగాల్లో అధికారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి. అస్సాంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసిండు. ఇంకా నయ్య మన అన్న వేణు కాబట్టి గెలిచింది, ఇప్పుడు అన్నదే చెప్పుకుంటాడు రేవంత్ అన్న. నేను వేణు కాబట్టి గెలిచింది, కేరళలో లేకపోతే ఎట్ట గెలుతుండే, నేను పోయి ప్రచారం చేసిన దున్నినా ఏందనుకుంటారు అని చెప్పి రేపు మా డైలాగులు కొడతాడు. ప్రెస్ మీట్ పెట్టి అన్న చెప్తాడు కదా. సో అన్న డైలాగులు కొడతాడు. ఆ తర్వాత పాండిచేరిలో, పాండిచేరి చాలా బుడ్డ రాష్ట్రం, చిన్నది. ఆ పాండిచేరిలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి. మొత్తానికి 3 రాష్ట్రంలో, ఒకటి అస్సాం, పశ్చిమ బెంగాల్, పాండిచేరిలో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, తమిళనాడులో మాత్రం ఒక విక్టరీ అని కూడా చెప్పొద్దు, ఒక సంచలనం, అసలు మామూలు సంచలనం కాదు, భయంకరమైన సంచలనం. 110 అంటే దగ్గర 118 సీట్లు అట్లా రావచ్చు. 110, 112 అనుకుంటున్నా, తెలిసి 2-3 సీట్ల లెక్కింపులు ఉన్నట్టున్నాయి. సో మాక్సిమం 110, 112 సీట్లతోటి టీవీకే అధికారంలోకి, ముఖ్యమంత్రి కుర్చీ టీవీకేకి రాబోతుంది. ఆయన చెప్తాడు, దళపతి విజయ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అనేటటువంటి మాట మాట్లాడబోతున్నాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు అనేటటువంటి మాట దళపతి విజయ్ చెప్పబోతున్నాడు. కానీ మస్తు అనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ ఏపీలో పవన్ సార్ ఏమో సినిమా హీరో, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ప్రమాణ స్వీకారం. అక్కడేమో ఏకంగా హీరోనే, మళ్ళీ మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది తమిళ్లో, ఆయన అక్కడ ముఖ్యమంత్రి. భలే ఉంది కదా. సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు అవడం అంటే నాటే జోక్. ఇట్లా సీనియర్ ఎన్టీఆర్ పాసిబుల్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ పెట్టగానే ఆయన అధికారంలోకి వచ్చి సక్సెస్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ లెక్క ఈయన సక్సెస్ అయింది, మామూలు విషయం కాదు. కానీ దీంట్లో ట్విస్ట్ ఏంటంటే, ఇంకోటి తమిళనాడు రాజకీయాలు చాలా డేంజర్ ఉంటాయి, మామూలు డేంజర్ కాదు. స్టాలిన్ ఇంకా డేంజర్, అన్నా డిఎంకే కూడా చాలా డేంజర్. వాళ్ళు చాలా వెరీ 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 డేంజరస్ పాలిటిక్స్ చేసేటటువంటి వ్యక్తి. అలాంటిది మొత్తానికి అయితే రాజకీయాలలో టీవీకే సక్సెస్ అయిండు, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటున్నాడు. దీంట్లో స్టాలిన్ గెలుస్తాడా ఓడిపోతాడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. దీంట్లో త్రిషకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ టీవీకి అధికారంలోకి వచ్చిన తర్వాత. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.